హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం మహారాష్ట్రలో ఇగత్పూరిలో ఉన్నటువంటి బారి అనే విలేజ్లో ఉన్నాం. కల్సుబాయ్ ట్రెక్కింగ్ అయితే వచ్చాం. బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా, అదే కల్సుబాయ్ ట్రెక్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో చూద్దాం. ఇక్కడ విలేజ్ పీపుల్స్, చాలా చిన్న విలేజ్ ఇది. ఇక్కడ చూడండి, విలేజ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అక్కడ ఆ ఎడ్జ్ వరకు మనం వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ను, ప్రతి ఒక్క నేచర్ వ్యూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూపిస్తాం. వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఓకే, అయితే ఇక్కడ ప్రకృతిని మీ కళ్ళకు కూడా చూపించాలనిపించింది. సో అందుకని బారీ విలేజ్ని ఇక్కడ అందాలు అయితే ఏమైతే ఉన్నాయో మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం. అందుకనే ఈ వీడియో అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చలో, బారీ అందాలు మీకు చూపిస్తాం. చూస్తున్నారు కదా, మహారాష్ట్రలోని బారీ విలేజ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే బయట ప్రపంచానికి సంబంధం లేనట్టుగా కొండల మధ్యలో వీళ్ళ ఇల్లు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఇక్కడికి బయట ప్రపంచానికి సంబంధమే ఉండదు అసలు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమంది టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళకి కొంచెం ప్రొవైడ్ చేయడానికి కొన్ని చిన్న చిన్న షాపులు మహా అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా. ఇక్కడ లొకేషన్ చూపిస్తాను చూడండి. పేరు చెప్పు, పేరు చెప్పు, హాయ్ చెప్పు. వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ఓడరా బాబా. ఇక్కడ ఇల్లు చూడండి. మహారాష్ట్రలో మ్యాక్సిమం అంటే మనం పల్లెటూర్ల సైడ్ వస్తాం కదా, మ్యాక్సిమం ఇల్లు మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట. అంటే పెంకుటిళ్ళతో కొంచెం పాతకాలపు ఇళ్ళలానే ఉంటాయి. అందుట్లో బారీ విలేజ్ వచ్చేసి ఇంకా చాలా ఎలా అంటే రూరల్ ఏరియా టైప్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా. కొంతమంది ప్రజలు వాళ్ళకి చిన్న చిన్న పనులు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఏదో మనం కనిపిస్తే ఒక చిన్న చిరునవ్వు ఇలా సాగిపోతుంది అనమాట ప్రస్తుతానికి. పెద్దది అనుకుంటా, చాలా పెద్దది. ఇప్పటికీ వాటర్ ఇక్కడ చూడండి ఎట్లా తాగుతున్నారు. మనం నా చిన్నప్పుడు గుర్తు, పల్లెటూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఇట్లనే తాగేటోళ్ళం. తినేక పని తాగే డ్రింకింగ్ వాటర్. आंध्रा वाला है. आप पियोगे? आप पियोगे? हाँ पियोगे. थैंक यू भैया. ఇవి కూడా మినరల్ వాటరే అనమాట, కాకపోతే న్యాచురల్. कितना टाइम लगता ट्रैकिंग होने का? वो भी आपके ऊपर है. 2-3 घंटे लगे तो. ऊपर जाने के लिए 2-3 घंटे लगते. पूरा 6 घंटे लगता ना ऊपर जाने और नीचे रहने. ऊपर रात में ऊपर रहेगा लोग. हाँ रह सकते हैं. टेंट वगैरह मिलता है ऊपर. हाँ मिलता. फिर कोई टेंशन नहीं, लगा सकते हो. थैंक यू भाई. వంశీ, ఎలా ఉంది లొకేషన్? बहुत अच्छा. बहुत अच्छा है. నాకు తెలిసి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. గోల్ కాదు, అది పీక్ పాయింట్ అదేమో అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇక వస్తున్నారు అందరూ ట్రెక్కింగ్కి, మనలాంటి వాళ్ళే. చలో ఇక మొదలెడదామా. ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఎక్కువ ఫుడ్ వీటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ విలేజ్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫుడ్ స్టాల్స్, టిఫిన్ అంటే మన ఆంధ్ర సైడ్ దొరికే టిఫిన్స్ అయితే ఉండవులే, కానీ
ఇక్కడ తినడానికి ఉంటాయి. అక్కడ ఉంది చూడండి, కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని డ్రింక్స్ అట్లా తాగొచ్చు. ఎక్కువ ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, వీకెండ్ అవుతుంటో చాలామంది బస్సులు పట్టుకొని, చాలా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇట్లా అందరూ వచ్చారు. మామిడికాయలు అట్లా ఆ చిన్న కాయలే పండిపోతాయి ఇక్కడ. ఇది సపరేట్ బ్రీడ్ అయి ఉండొచ్చు, కానీ ఇవిగోండి, ఇవి అంటే కింద పడ్డాయి. ఆ చిన్న చిన్న కాయలే ఇదిగో ఇంత కాయలే పండిపోతే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. తినొచ్చు లేదో ప్రజెంట్ అయితే మనకి ఎందుకులే, కానీ తెలియదు. అంటే పైన ఏమన్నా ఉంటే కోసి చూడొచ్చు. ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అసలు. ఎందుకంటే ఇక్కడ వర్షం పడితే మాత్రం హైలైట్ ఉంటుంది. ఇప్పుడే ఇంత ఎండ ఉన్నా కానీ చాలా బాగుంది వ్యూ ఇదంతా. అలా వర్షం పడితే మాత్రం మామూలుగా ఉండదు. పక్క పల్లెటూరు, చాలా బాగుంది విలేజ్. గబ్బిలాలు, ఒకటి పెద్ద గద్ద ఉన్నట్టుంది రా బాబు. ఇక్కడ వరకు కూడా కార్లు వచ్చాయి. ఇదే నా పల్లెటూరు, తర్వాత పాట గుర్తురాదు. శ్రీహరి గారిది కదా పాట. ఇటు సైడే రా రూట్, అందరూ వెళ్తున్నారు కదా. వెళ్తున్నారు చూడండి ట్రెక్కర్స్ అందరూ. ఇట్లా వచ్చినాం మనం ఇప్పుడు. అంటే ఇది కూడా హైటే, నార్మల్గా వాక్ చేస్తూ కాదు. వెళ్తున్నారు. వర్షాకాలం కదా, అది చూడండి కట్టెలు దాచుకున్నారు. ఎట్లను కట్టెలు దాచుకున్నారు, వర్షాకాలం వస్తుంది కదా అని. నార్మల్గా అయితే వీళ్ళకి అసలు అవి ఎత్తుకోవాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఇది చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే కదా. ఇక్కడ వరకు కూడా కారు వచ్చిందా, గ్రేట్ గ్రేట్. హాయ్ హాయ్. బాబా విలేజెస్ చూస్తుంటే చాలా బాగా, అంటే మనం రెగ్యులర్గా ఉండలేములే, కానీ ఒకరోజు అలా చూస్తే బాగుంటుంది. అవి ఆ ఇల్లులు, ఆ పెంకుటిల్లులు చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. అప్పుడే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వలేదురా, విలేజ్ ఎండ్ అవ్వలేదు. చూస్తున్నారా ఇక్కడ టెంట్స్కి కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేబీ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ టెంట్స్ వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటాయి, ఇస్తారు. ఇక్కడ రెంట్కి ఇస్తారు. టీ, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, క్యాంపింగ్ ఆర్డర్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఓహో ఆర్డర్స్, అంటే ఆర్డర్ ఇస్తే మనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారేమో పైన క్యాంపింగ్ చేసేటప్పుడు. ఇది బారీ విలేజ్. ఇదే నా పల్లెటూరు అనే సాంగ్ మాత్రం పొద్దాలు వస్తుంది నాకు. ఇదిగోండి కట్టెలు చూడండి ఎట్లా దాచుకున్నారు, వర్షాకాలం వస్తుందని. చాలా అద్భుతంగా ఉంది, పీస్ఫుల్ ప్లేస్. వంశీ చెప్పు, ఎట్లుంది బారీ విలేజ్, ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. బారీ విలేజ్ చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఎందుకంటే విలేజ్ స్టార్టింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు బారీ విలేజ్ మనం వస్తున్న కొద్దిగా హైట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచే కాదు, మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. ఇంకా బారీ విలేజ్, పర్టికులర్గా బారీ విలేజ్లో చూసుకుంటే ఏంటంటే
మనకి ఇక్కడ ఎక్కువ పెంకుటిల్లు కానీ అంటే మనుషులు ఇంకా మూగజీవాలు బాగా మమేకమై ఉంటాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఇక్కడ చూశారు కదా, అక్కడే ఇల్లు ఉంది, ఇక్కడే చెట్టు ఉంటుంది. మనకి ఈ టైప్లో సిటీలో అస్సలు ఉండదు అనమాట. మనకి ఈ టైప్ ఆఫ్ లొకేషన్ కావాలంటే మళ్ళీ మనం ఎక్కడికో ట్రావెల్ చేయాలన్నమాట. సో ఇది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. బారీ విలేజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎట్లా అనుకుంటున్నావు? అంటే ట్రెక్కింగ్కి వెళ్ళేది ఇప్పుడే కాదు, ఎక్కిన తర్వాత ఫిజికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి చెప్పాలి. సో ఖచ్చితంగా అది కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ ట్రెక్కింగ్ అయిపోయి వస్తున్నారు, ఏమన్నారు వాళ్ళు? వెళ్ళటానికి 3 గంటలు పట్టిందంట, రావడానికి 2 గంటలు పట్టిందంట. చాలా బాగుంది అంటున్నాడు. చలో, బారీ విలేజ్ చూసుకున్నాం కదా, ఇక మనం కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ ఎక్కువ వస్తున్నారు, పర్లేదు మనం వెళ్ళి నైట్ అక్కడే క్యాంపింగ్ వేసుకుందాం. చలో, బాయ్. ఫారినర్స్ పోతున్నారు. You guys already come down? Hi. No, we are going now. You're going now too? Yeah, we are starting now. Enjoy the view. ఫారినర్స్ ఏ కంట్రీ ఆగలేదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెరీ ఎంతూజియాస్టిక్. ఇప్పుడే కిందకు వచ్చారా అని అడుగుతుంటారు. లేదయ్యా బాబు, మేము కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాం. ముసలోడే కానీ మహానుభావుడు, మాకంటే యాక్టివ్గా ఉన్నాడు.